కాకతీయ యూనివర్సిటీ సెకండ్ ఇయర్ విద్యార్థులము ఈ రోజు 6 గంటల నుంచి 11 వరకు ఇక్కడ గేట్ వద్ద మేము పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే ఫోర్త్ సెమిస్టర్ పోస్ట్పోన్ చేయాలని ఎందుకంటున్నామంటే ఈ మే మంత్ లో SSC GD UPSC లా సెట్ ఇలా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఉన్నాయి. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. అధికారులు పోస్ట్పోన్ చేస్తా అని చెప్పారు, చెప్పిండ్రు మార్నింగ్, కానీ ఈవినింగ్ వరకు దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు డిసిషన్ ని. ఎందుకనేది మాకు ఇంకా అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ సమ్మర్ లో ఎండలు కూడా చాలా ఎక్కువ కొడుతున్నాయి, చాలా మందికి వడదెబ్బ తాకుతున్నది, హెల్త్ సెంటర్ లో జాయిన్ అవుతున్నారు. ఈ రీజన్స్ అన్ని మేము కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి ఇన్ఫార్మ్ చేసినాం. అయినా సార్ పోస్ట్పోన్ చేస్తా అని చెప్పేసి డిసిషన్స్ మాత్రం మార్చేస్తున్నారు. కంట్రోలర్ కి 2 సార్లు కలిసినాం, VC-కి 2 సార్లు కలిసినాం, రిజిస్టర్ కి 2 సార్లు కలిసినాం. ఎవిడెన్స్ తో సహా మేము ఇచ్చినాం వాళ్ళకు అప్లికేషన్ లెటర్స్, అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ రోజు 6 గంటల నుంచి 11 గంటల వరకు KU ఫస్ట్ గేట్ వద్ద మేము ఉద్యమం చేస్తున్నాం. అయినా అధికారులు రావడం లేదు. వచ్చినా ఇక్కడ మాతో మాట్లాడి వెళ్ళిపోతున్నారు జస్ట్, కానీ ఎలాంటి రియాక్షన్ లేదు. పోలీసులు కూడా అధికారులకే సపోర్ట్ చేస్తున్నారు. స్టూడెంట్ మీద కేసులు బనాయిస్తామంటున్నారు. ఇలా స్టూడెంట్ ని బెదిరిస్తున్నారు. రిజిస్టర్ VC స్టూడెంట్ సమస్యలు తెలుసుకోమని HODలకు చెప్తే HODలకు స్టూడెంట్స్ కాల్ చేసి బెదిరిస్తున్నారు. మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం మీరు ఉద్యమంలోకి ఇట్లా పాల్గొంటే అని బెదిరిస్తున్నారు. ఇదేం రాజ్యం? అసలు మేము ప్రశ్నించే హక్కులు మాకు లేవా? కాన్స్టిట్యూషన్ మాకు కలిగించలేదా అని నేను ఈరోజు KU అధికారులను ప్రశ్నిస్తున్నాను. మా మెయిన్ సబ్జెక్ట్ ఒకటే, KU 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ మే మంత్ లో పోస్ట్పోన్ చేయాలి. జూన్ ఫస్ట్ వీక్ పెట్టినా మాకు ప్రాబ్లం లేదు. జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ మాత్రం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ, SSC GD కానిస్టేబుల్ అట్లాంటి ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ, ఇట్లాంటి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పట్టించుకోకుండా కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటిది మనకందరికి కనిపిస్తూ ఉన్నది. ఎగ్జామ్ నోటిఫికేషన్కి మేము వ్యతిరేకంగా 4th సెమిస్టర్ని వాయిదా వేయాలని కలిసి గత వారం రోజుల నుండి మేము మూవ్మెంట్స్ తీసుకొస్తా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు ఏమాత్రం దృష్టి పెట్టుకోకుండా అధికారులు మొత్తం కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ కాండి అనే ఇంటిమేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పక్క జీవితాలను చూసుకున్నా, ఒక పక్క ఉద్యోగాలు సాధించాలని మేము ఆలోచిస్తున్నప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తామని కలిసి ఎగ్జామ్స్ నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మొత్తం కూడా బయటికి పంపించాలన్న ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారనేది మాకు అర్థమవుతూ ఉన్నది. మా జీవితాలతో ఆడుకుంటున్నటువంటి యూనివర్సిటీ అధికారులపైన చర్యలు తీసుకొని ఏదైతే 4th సెమిస్టర్ ఎగ్జామ్ వాయిదా వేయాలని మేము అనుకుంటున్నామో ఆ 4th సెమిస్టర్ ఎగ్జామ్ని వాయిదా వేయాలని కలిసి మేము ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. లేని ఎడల 4th సెమిస్టర్ ఎగ్జామ్ని వాయిదా వేయాల విద్యార్థులతో మమేకమై విద్యార్థులతో మమేకమై పోరాటాలు చేయడానికైనా మేము వెనుకాడబోమని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తాము. విద్యార్థులు టైం 11 అవుతున్నా కానీ పట్టించుకోని అధికారులు మాకు ఎగ్జామ్స్ అనేది 3 months లో ఇదంతా సెమిస్టర్ పెట్టి ఏదైతే 6 months లో అవ్వాల్సిన సెమిస్టర్ ఉందో 3 నెలల్లోనే సిలబస్ కంప్లీట్ కాకముందు కాంపిటేటివ్ ఉన్నాయి అవి ఆలోచించకుండా ఎలాంటి లేకుండా ఓన్లీ KU యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. అన్నిట్లోనూ సమ్మర్ హాలిడేస్ సిలబస్ ఇదంతా ఒకే అయితే KUలో మాత్రం అకాడమిక్ ఇయర్ పూర్తవుతుందా లేదా, సబ్జెక్ట్ అవుతుందో లేదో అది అవసరం లేదు అధికారులకి. కేవలం అకాడమిక్ ఇయర్ ప్రకారం వాళ్ళు సెమిస్టర్ కంప్లీట్ చేస్తున్నారా లేదా. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అటు డే బై డే సెమిస్టర్ ఉంది. ఇక్కడ పడ్డవాళ్ళు లోకల్లో పడ్డవాళ్ళు ఓకే వెళ్తారు, రాస్తారు, వస్తారు. అదే వేరే డిస్ట్రిక్ట్ లో వేరే స్టేట్ లో పడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి అని మేము ఆలోచిస్తున్నాం. ఇదే అధికారులకు చెప్తుంటే గత 2 వారాలుగా పట్టించుకోని అధికారులు మళ్ళీ వాళ్ళకి సపోర్ట్